తీరా తీసే ద్వారా ఒక నిమిషం ఉండాలి, ఎక్కువ ఉండకూడదు. కిందికి బాగా అడిగి పక్కన పుల్లెటికోట శ్రీ పెద్దలమ్మవారి ఆలయం వద్ద అధికారుల నిర్లక్ష్యం వల్ల భక్తులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఇక్కడ జాతర జరిగి 3 నెలలు కావాల్సిన కనీసం భక్తులు స్నానం చేయాలన్నా సరే నీళ్ళు లేనటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. కనీసం ఇక్కడ ఉన్నటువంటి భక్తులకి దర్శనానికి రుసుమోసులు చేస్తున్నారు తప్ప వచ్చేటువంటి భక్తులకి ఏ మాత్రం కూడా వీళ్ళకి ఇక్కడ ఉన్నటువంటి భక్తులకి ఏ రకంగా సౌకర్యాలు అందించట్లేదు. ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు మేము జనసేన పార్టీ తరఫున వాళ్ళకి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా డిమాండ్ చేసినా కానీ అక్రమ కేసులు బనాయించి ఉద్యమాన్ని ఆపాలని చూస్తున్నారు. కానీ జనసేన పార్టీ ప్రజల తరఫున పోరాటం కోసం పుట్టింది. ఇటువంటి కేసులు పెట్టిన ఇటువంటి అక్రమ కేసులు బనాయించినా సరే భక్తుల తరఫున జనసేన పార్టీ పోరాటం చేస్తుంది. మన స్నానాల చెరువులో నీళ్లు పెట్టేటువంటి వరకు మరియు ఇక్కడ ఉన్నటువంటి భక్తుల వరకు కనీస సౌకర్యాలు కల్పించేంత వరకు కూడా జనసేన తరఫున మేము పోరాటం చేస్తాం. ఈ యువకు ఇంకోటికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నువ్వు తీసుకున్న అనుచిత నిర్ణయాల వల్ల హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఉంది. ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఒక హిందూ ధార్మిక పరిషత్తులో మీరు పనిచేస్తున్నటువంటి మీరు హిందూయిజాన్ని పెంపొందించాల్సిన అవసరం ఉంది. ఇవి తీసుకున్నటువంటి ఏకపక్ష నిర్ణయాలు హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా, భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఉన్నాయి. దయచేసి